నిన్న మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ కూడా సజావుగా ముగిసిపోయాయి. కానీ అక్కడక్కడ చిన్న చిన్న అల్లర్లు కూడా జరిగాయి. అటు కరీంనగర్‌లో కర్రలతోని కొట్టుకోవడం, ఇటు నిజామాబాద్‌లో ఇటు వాగ్వాదానికి ధర్మపురి అరవింద్, సంగారెడ్డిలో ఇటు జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా పోలీసుల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి మరియు నిజామాబాద్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జగ్గారెడ్డి జగ్గారెడ్డి తన మాట తీరు సీఐ పైన తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చలైతా ఉన్నాయి. తను మాట్లాడిన పదజాలము తనకి ఎప్పటి నుండో తన పైన అంటే సీఐ అంటే జగ్గారెడ్డికి పడనట్టుగా వాళ్ళిద్దరూ అంటే గత ప్రభుత్వానికి ఆయన అనుకూలంగా పనిచేసిందని సీఐ పైన ఒక అధికారి పైన మరి జగ్గారెడ్డి బూతుల పురాణము నిన్న మనమైతే చూసాం. అవి చాలా వరకు కూడా ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ అధికారులు కూడా ఖండిస్తూ ఉన్నారు. ఒక డ్యూటీలో ఉన్న అధికారిని ఏ విధంగా దూషిస్తావు, ఏదున్నా కానీ చట్టం పరిధిలో కంప్లైంట్ ఇవ్వండి. నీకేమైనా ఇబ్బంది కలిగించిన అధికారం ఉంటే ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటాం కదా. మీ వ్యక్తిగతంగా తీసుకోండి, డ్యూటీలో ఉన్న ఒక యూనిఫామ్ వేసుకున్న పోలీస్ అధికారి పైన ఏ విధంగా నువ్వు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తావు అంటూ ఇటు జగ్గారెడ్డి పైన కేసు నమోదయ్యింది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ నిజామాబాద్లో కూడా ఇదే ఘటన చోటు చేసుకుంది. తనకు సంబంధించిన ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతన్ని బయటికి పంపించారంటూ ధర్మపురి అరవింద్ ఆ పోలింగ్ సంబంధించిన అక్కడ కేంద్రానికి వెళ్ళి అక్కడున్న అధికారుల పైన తన యొక్క ఆధిపత్యం లెక్క తను మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అంటే అధికారం ఉంది కదా అని అధికారులని ఏ విధంగా అంటే ఆ విధంగా పడతారు, ఏ విధమైన అనొచ్చు. మనకాడ అధికారం ఉంది కదా అని నిజం చెప్పాలంటే అధికారం ఉందనే గర్వంతో మాకు ఏదైనా మాది నడుస్తుంది. జగ్గారెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది కదా, అంత వాళ్ళు చూసుకుంటారనే ఒక గర్వంతో మాట్లాడినట్టు కనబడతా ఉంది. ఇక ధర్మపురి అరవింద్ అయితే ఇక నేను ఎంపీ, నన్ను ఎవడేం చేసేది లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా అక్కడ అధికారులు తప్పు చేస్తే, పోలీస్ అధికారులు తప్పు చేస్తే ఒక కంప్లైంట్ రూపంలో లేకుంటే వాటి పైన ఏవైతే ఆధారాలు ఉంటాయో ఆ ఆధారాల పైన వాటిని కంప్లైంట్ ఫైల్ చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని అధికారులపై ఇలా బూతు పురాణాలు ఇలా చూడడం కూడా తెలంగాణ ప్రజలు కూడా సహించని పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైనే సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అవుతా ఉన్న రీల్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు వాళ్ళకు అధికారం ఉంది కదా అని అధికార బలంతో అధికారులని ఇలా బూతులు తిట్టడం కానీ మానుకుంటే బాగుంటుంది అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇటు నెటిజన్లు కామెంట్లు పెడుతున్న నేపథ్యం కనబడతా ఉంది. చాలా వరకు కూడా మనం చూసాం. నిన్న మాత్రం ఇటు ఒకవైపు కర్రలతోని దాడులు చేసుకుంటున్న కార్యకర్తలను చూసాము, ఇటు లీడర్లేమో బూత్ పురాణాన్ని చూసాం. గత కొద్ది రోజుల నుండి కూడా సీఎం హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఇటు ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారో అర్థమవుతలే కానీ బూతుల పురాణమే గత కొద్ది రోజుల నుండి కూడా నడుస్తూ ఉంది. వాటిని ఒక వార్తా ఛానల్లో పిల్లలకి వార్తలు చూపించాలన్నా కూడా భయం కలిగించే విధంగా ఇప్పుడు రాజకీయ నాయకులు తయారైపోయారు. అటు సీఎం హోదాలు ఉన్న అట్నే మాట్లాడతారు, ఇటు ప్రతిపక్షంలో హోదాలు ఉన్న ఇటు బీఆర్ఎస్ లీడర్లు అట్నే మాట్లాడతారు. ఇక అక్కడక్కడ ఇక బీజేపీ లీడర్లు కూడా అట్టే తయారవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా లీడర్లు సోయికొచ్చి అలాంటి వ్యాఖ్యలు కాకుండా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉంది, చూస్తూ ఉంది. సోషల్ మీడియా కూడా చాలా అప్డేట్ అయిపోయింది. ప్రతి క్షణం ఒక లీడర్ ఏమంటున్నాడు, ఒక లీడర్ ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఓ లీడర్ ప్రవర్తన ఎలా ఉందనేది కూడా ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంది ఈ ప్రపంచం. ఇలాంటి సమయంలో మరి ఎలా ఉండాలి? ఎందుకంటే ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ నియోజకవర్గంలో చాలామంది ఉంటారు. అరే నేను మా ఎంపీ లెక్క కావాలి, మా ఎమ్మెల్యే లెక్క కావాలి, అరే మా మినిస్టర్ లెక్క కావాలని చాలామంది కూడా అనుకుంటారు. ఇక మీరేమో బూతుల పురాణాలు మీరు వాళ్ళకి ఏం ఆదర్శం అవుతారో అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి అని కూడా ఈ వీడియో ద్వారా తెలుపుతా ఉన్నాం.